వ్యతిరేకించే వాళ్ళు అని జమ్మూ కాశ్మీర్ ఏర్పాటువాదులు అని ఏమన్నా అర్థం ఉందా? గట్టినే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే డైరెక్ట్ గా ఇట్లా చెప్పరు కదా. దీనికి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు మీ కాడ ఇన్ఫర్మేషన్ ఉంటే క్లారిటీ లేదు మీ మీట్ లో అని క్లియర్ గా చెప్తారు. ఎవరి కాడ క్లారిటీ లేదు, మీ కాడ క్లారిటీ లేదు. ఎందుకు మీరు భారతదేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ దిగ్గజ సంస్థలు వచ్చి పెట్టుబడులు పెడతాయో నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు చేయింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేస్తుందని చెప్పి ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నారు. ఇప్పుడు ఇదే కాదు, మమతా బెనర్జీ గారిని అడ్డుకున్నారు, కేజ్రీవాల్ గారిని అడ్డుకున్నారు, తర్వాత చాలా మంది, తర్వాత మన పంజాబ్ ముఖ్యమంత్రి గారిని అడుగున్నారు, ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారిని అడుగున్నారు. మీ టైంలో తరుణ్ గొగోయ్ని ఒక్కసారి మాత్రం అడుగున్నారు. అది వాస్తవం. మరి అప్పుడు ఏం కారణాలు, మరి ఆ కారణాలు చూపించారు కదా. లేకుండా మీరు జార్ఖండ్ సీఎం ను మీరు కూడా అడ్డుకున్నారు కదా. ఆ రోజు అడుగున్న మాట వాస్తవం. అప్పుడు ఆ ప్రత్యేక పరిస్థితిలో ఆ రోజు ఉన్నటువంటి ఇష్యూ ఏందో తెలియదు. ఇప్పుడు ఇష్యూ సంబంధించి మీరు చెప్పకుండా ఒకటినే ఎవరినో కలుస్తారట, ఎవరు కలుస్తారని చెప్పేసి మీరు మొత్తం పర్యటన చేసి అధికార పర్యటన కంటిన్యూ అవుతుంది. అధికార పర్యటన ఎట్ట కంటిన్యూ అవుతుంది? ముందస్తుగా అనుమతి అధికారులు యూనివర్సిటీ వరకే ఉన్నారు. వేరే పొలిటికల్ మీటింగ్స్, వారి మీద కేసుల సంబంధించి పొలిటికల్ మీటింగ్స్ సార్, వారి మీద ఉన్న కేసుల సంబంధించి కూడా కోర్టు అనుమతి తీసుకుని భారతదేశానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం కావచ్చు, ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం. ప్రతిసారి విదేశాలకు పోతా ఉన్నారు కదా, హైదరాబాద్ లో తెలంగాణలో అట్లాంటి మరి డెలిగేషన్ కు అనుమతి ఇచ్చారు, ఓన్లీ సీఎం కే ఇవ్వలేదు. మరి సీఎం ఏమన్నా సంఘ విద్రోహ శక్త, నేరస్తుడా, లేకపోతే ఏమన్నా కోర్టు సంగప్ప గారు ఏమన్నా అర్థం ఉందా? భారతదేశ చేయని పనులు మీరు చేస్తుంటే ముఖ్యమంత్రి అయితే ఎవరు పోలే ఇప్పటి వరకు. వాళ్ళ ముఖ్యమంత్రి అయితే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ ఆకర్షించే ప్రయత్నం, పెట్టుబడులు ఆకర్షించే, ఎందుకంటే వాళ్ళు పోతే చాలు వాళ్ళ పత్త కట్ట అయితే ముఖ్యమంత్రి గుర్చి కూడా తీస్తారు కదా, వాళ్ళు బోరు పోయిన వాళ్ళు మాత్రం అడుకుంటారు. ఓకే సంగప్ప గారు. భరత్, చరణ్ కౌశిక్ ఎంత వేగంగా మాట్లాడుతున్నారంటే, ఆయన ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ పూర్తిగా అఫీషియల్ టూరే ఉండాలా, ఆయనది ప్రైవేట్ అంటూ ఉండదు. ఒకవేళ మీరు ప్రైవేట్ అని పోయినప్పుడు మేము ఫంక్షన్ ఉంది, ఇంకేదో ఉంది, అక్కడ ఉంది అని వెళ్తున్నప్పుడు అది కూడా మీరు చెప్పిపోవాలి. మీరు ఆల్రెడీ అక్బరుద్దీన్ ఓవైసీ బిడ్డ పెళ్లికి పోయిన ఇక్కడ లండన్ కి, అది అందరికి తెలుసు. ఎట్లాగో అక్కడికి పోతే మళ్ళీ అదొకటి అక్బరుద్దీన్ ఓవైసీ బిడ్డ పెళ్లికి పోయినంటారు కదా అని చెప్పి 2-3 యూనివర్సిటీలకు తిరిగొచ్చి అదేదో పెద్ద తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థనే ఉద్ధరిస్తాము అంటే ఎట్లా జనానికి అర్థం కాదా? మొదటి. రెండోది, సరే అక్బరుద్దీన్ ఓవైసీ బిడ్డ పెళ్లి వదిలేద్దాం, ఎందుకంటే వీళ్ళకి తెలంగాణలో ఉన్న గురుకులాల్లో వస్తున్న విద్యార్థుల గురించి తెలియదు, ఫీజు రియంబర్స్మెంట్ లేక, సర్టిఫికేట్ లేక విద్యార్థులంతా రోడ్డు మీద పడ్డారు, అది వీళ్ళకి పట్టింపు లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ బిడ్డ పెళ్లే ఇంపార్టెంట్, యూకే పోనీయండి, మాకేం సంబంధం, మాకేం ఇబ్బంది లేదంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాయా ట్రూడో ఇట్లాంటివి చాలా మంది ఇక్కడ ఆయన చెప్తున్నారు దేశ విద్రోహ శక్తులు. అవును, దేశానికి సంబంధించి, భారతదేశ ఔన్నత్యానికి సంబంధించి చాలా సార్లు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కలిసింది. మీరు ఆక్స్ఫర్డ్ లో కలిసింది ఎవరు? మాయా ట్రూడో ఎవరు? ఎంత భారతదేశ రాజ్యాంగం పైన నాకు నమ్మకం లేదు, భారతదేశం మీద నమ్మకం లేదు అని చెప్పి నేను ఇక్కడే సెటిల్ అవుతున్నాయి అని చెప్పి ఆమె ఆక్స్ఫర్డ్ లో ఉద్యోగం రాగానే అక్కడ ఉండిపోయి అక్కడ నుంచి భారతదేశం తిడుతుంది. ఆమెతో మీరు జట్టాపడలు వేసుకుని 2 రోజులు తిరుగుతూ ఉంటారు అక్కడ. సరే, అది ఏమని కానివ్వండి, అమెరికా పర్యటనకు సంబంధించి విదేశాంగ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది, వారి టూర్ కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తర్వాత వాళ్ళు ఎవరెవరో కలవాలనుకుంటారు ఏదో ఉంది కదా. నేనేమంటా, అది అఫీషియల్ టూర్, అఫీషియల్ గా మీరు ఎవరిని కలుస్తున్నారో ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. మీరు విదేశాంగ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ లోకల్ అపాయింట్మెంట్ ప్రయత్నం చేస్తే అది ఏ విదేశాంగ శాఖ అయినా సరే ఎట్లా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు కదా. మీరు వేగంగానే ఎడికైనా పోతారు, ఎడికి పోయిన తర్వాత కలిస్తే మీకేం ఇబ్బంది? వాళ్ళ దేశ ద్రోహులను విదేశాంగ శాఖకి మొత్తం ఇచ్చారని చెప్పారు. వర్జీనియా టెక్ యూనివర్సిటీ, మసాచ్యూసెట్స్ యునివర్సిటీ, ముందైతే ఇవ్వలేదు. మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీస్ ఉన్నారో ఆ యూనివర్సిటీస్ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. లేదు భరత్, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ సంబంధించినటువంటి విషయాలన్నీ అన్ని కూడా వీళ్ళు ఎవరిని కలుస్తారో వాళ్ళు ఇచ్చారు, దానికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చారు. అయితే యుఎస్ లో ఎవరినో కలుస్తారని మీరు యాంటిసిపేట్ చేయడం ఎందుకు? కలుస్తారని యాంటిసిపేట్ చేయడం ఎందుకు? ఈ చీఫ్ మినిస్టర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఎవరిని కలుస్తారనే విషయం పైన చెప్పాల్సి ఉండదు, మేము పెట్టింది కాదు. అది ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ స్వేచ్ఛ లేదా? ముఖ్యమంత్రికి స్వేచ్ఛ లేదా? యూపీఏ కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రికి స్వేచ్ఛ లేదా? ఎవరిని కలవాలో ఎవరిని కలవద్దో స్వేచ్ఛ లేదా? పాపారావు గారు ఇంతకుముందు రేజ్ చేసినట్టు ప్రధానమంత్రి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తీసుకొచ్చి గుజరాత్ లో ట్రంప్ ను గెలిపి అని చెప్పి ప్రచారం చేయొచ్చు. అది విదేశాంగ విధానం వ్యతిరేకం కాదు.
అంటే ఎప్పుడన్నా భారతదేశంలో ఏ ప్రధానమంత్రి అయినా ఒక దేశ అధ్యక్షుడు గెలిపించి ప్రచారం చేసి అంటే గెలుపుమని ఏం చెప్పలేదు అది. ఎందుకు గుజరాత్ లో ర్యాలీ తీసి అంటే ర్యాలీ ఎట్లా చేస్తారు? హాస్టల్లో కూడా చేశారు. కాదు ఒక ప్రభుత్వాలు నేను అనేది అమెరికా కరెక్ట్. సంబంధాలు ఏంది, ఈ రోజు పరిస్థితి ఏంది, ఏమన్నా అర్థం ఉందా? అంటే భారతదేశంలో ఏం చేసే కరెక్ట్ ఎట్లయితుంది? మీరు ర్యాలీలు తీసే కరెక్ట్, చెప్పండి. తీసే కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ సంబంధించి మీరు తీసుకొచ్చిన నూతన ఎడ్యుకేషన్ విధానానికి సంబంధించి పెద్దవాళ్ళు ఆకర్షించే ప్రయత్నం చేస్తే అదే తప్పు చెప్పండి. అవుతుంది. అంటే నేను జస్ట్ ఐ వాంట్ టు కరెక్ట్ యూ. అది ఏంటంటే ట్రంప్ ను గెలిపి మన ర్యాలీ కాదు, హ్యూస్టన్ లో హౌడీ మోడీ పెట్టారు, ఇక్కడ కూడా అహ్మదాబాద్ లో పెట్టారు. రెండు ప్రభుత్వాలు, రెండు దేశాధ్యక్షులు, ప్రధాని దేశాధ్యక్షుడు మీటింగ్. అది ట్రంప్ ని గెలిపిమని క్యాంపెయిన్ కాదు కదా, ఎలక్షన్ క్యాంపెయిన్. కాకపోతే ఇండైరెక్ట్ గా చేసి ఉంటారు కానీ అది ప్రభుత్వాల ట్రంప్కు మద్దతు ఇక చరణ్ కౌశిక్ అంటే గెలిపి అది ఇండైరెక్ట్ కావచ్చు కానీ అంటే ఆస్ట్రేలియా ప్రధానితో కూడా మన మొన్న ర్యాలీ ఉండే, అట్లా అది కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ అదానికి కాంట్రాక్ట్ ఇప్పించవచ్చు. శ్రీలంక మొదలు పెడితే ఏ దేశం పోయినా అదానికి కాంట్రాక్ట్ వచ్చింది. ఒక 30 ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాం మేము. అంటే నరేంద్ర మోడీ గారు ఏం చేసినా కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా తప్పంటే ఎట్లా సార్? ఒక్క నిమిషం ప్రకాష్ గారికి వెళ్ళే ముందు సంగప్ప గారు చెప్పండి. ఎస్ నెక్స్ట్ టైం చరణ్ రాగానే మాకందరు మీ అందరూ వెళ్ళిపోండి కానీ భరత్ మన చరణ్ తో అయిపోతున్న డిబేట్ అని చెప్పేసి ఆయన టైం ఇచ్చినా ఆయన మాట్లాడిండు, నా టైంలో కూడా ఆయన మాట్లాడతాడు. ఇంకొకటి రెండోది అట్లా అనుకుంటే కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు అన్ని ఆ దేశాల్లో కూడా చాలా దేశాల్లో 90% దేశాలు కూడా అక్కడ దేశ ప్రధానులు, దేశ అధ్యక్షులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మోడీ గారితో కూడా ర్యాలీలు నడుస్తున్నాయి. ఇక్కడ రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా అట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అది ఇక్కడ కూడా జరిగింది. అక్కడ హౌడీ మోడీ కార్యక్రమం కూడా జరిగింది. అక్కడ కూడా ఏమో ఎలక్షన్ ఓటేయమని అడగలేదు. మా మిత్రుడు ట్రంప్ అని ఉండొచ్చు, ఆయన ఇక్కడికి వచ్చి మా మిత్రుడు మోడీ అని ఉండొచ్చు. అది జనరల్ గా జరిగేటువంటి దాంట్లో మాట్లాడినారు మొదటి. కాకపోతే ఎన్నికల ముందు జరిగినటువంటి ర్యాలీలు అయినప్పుడు ఖచ్చితంగా కొద్దిగా ప్రయోజనం ఉంటుంది వారికి. ఎవరు అదే మీనింగ్ మొత్తం అనుకోవచ్చు, నేను కాదన్నది. కానీ నేనేమంటా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయి రెండు దేశాల మధ్య ఉన్న పాలసీలు డిసైడ్ చేస్తారా? రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలని ఆ దేశాల కేంద్ర ప్రభుత్వాలు, ఆ దేశ ప్రభుత్వాలు నిర్ణయిస్తాయా? ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పోయి ఇక్కడ పోయి అమెరికాతో ఒప్పందం, అంటే దేశానికి నేషనల్ వైడ్ పాలసీ లేదే ఆయన పోయి డిసైడ్ చేసుకుని వస్తారా? ఇది ఎంత మీనింగ్లెస్ డిస్కషన్ ఇది. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పుడు ఆ దేశానికి వస్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, ఆ దేశానికి వస్తున్నటువంటి దీంట్లో ఏ రాష్ట్రం రావాలన్నా ప్రయత్నం చేయడం తప్పని అనట్లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు పోతేనే భారతదేశానికి లేదా తెలంగాణకి పెట్టుబడులు వస్తాయంటే ఇది ఇంకా టూ మచ్ ఇది. జరుగుతుందా? మొదటి. రెండోది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు మీరు అది అఫీషియల్ గా ఇవ్వాలన్నటువంటి ఇది ఉంది కాబట్టి బరోబర్ ఇవ్వాల్సిందే. అది మోడీ గారు ఏది ఆయన బిడ్డ పెళ్లి ముందో తర్వాతనే ఉండే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య మరింత సంబంధాలు బలపడే అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నం జరిగింది. వాజ్పేయి గారు కూడా సంజౌతా ఎక్స్ప్రెస్ వేసి ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు బలం చేకూర్చే ప్రయత్నం జరిగింది అప్పుడు కూడా, సంజౌతా ఎక్స్ప్రెస్ టైంలో కూడా. సో అట్లాంటి ప్రయత్నాల్లో భాగంగా జరిగింది, ఆ పర్యటన చేశాడు ఆయన. అంతేగాని నేను పోయి రహస్యంగా పోయి ఎవరెవరో కలుస్తాను రాలేదు, అక్కడ పోయి రహస్యంగా కలగకుండా ఫోటోలు వీడియోలు బయట రాకుండా రాలేదు, సీక్రెట్ గా పోయి రాలేదు. ఒకసారి విప్రకాష్ గారు స్థాయి ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ఒక స్థాయి ఉంటది. ముఖ్యమంత్రి గారు ఏ లెవెల్లో పర్యటన చేయాలా, ఏ లెవెల్లో ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయాలని ఉంటది. ప్రధానమంత్రికి ఒక విప్రకాష్ గారు రాష్ట్ర